అంటే తాత్కాలికంగా అయితే కనుక అవతలే ప్రయోజనం చేకూరుతుంది. ఇక్కడ వైసీపీకి లాస్ అవుతుంది అది. అయితే జగన్ ని చూసి ఓటేస్తారా, స్థానిక నాయకుడిని చూసి ఓటేస్తారా అనేటువంటిది ఒకటి. కొత్తగా తీసుకున్నటువంటి వ్యక్తి సహజంగా కొంత ఇబ్బంది పడతాడు. ఎందుకని, ఇప్పుడు నేనే ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్, విజయవాడలో ఉన్నటువంటి వాడిని ఉద్యోగం కోసం తిరుపతి వైజాగ్ వెళ్లాల్సి వచ్చింది. వైజాగ్ కొత్తగా వెళ్ళినప్పుడు మళ్ళీ కొత్త ఇల్లు అక్కడ చూసుకుని అవన్నీ అలవాటు పడ్డానికి కొంత టైం పట్టింది. కాకపోతే నా వార్తల పరమైన ఫ్లో ఆపలానే. అట్లాగే తిరుపతికి వెళ్ళిన నా వార్తల పరమైన ఫ్లో ఆపలేదు, కానీ వ్యక్తిగతమైనటువంటి లైఫ్ లో చాలా ఇబ్బంది పడ్డాం. అట్లాగే వీళ్ళకి ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బందిని అధిగమిస్తే ఇప్పుడు నేను అట్లాగా ఆ ఊరు మారినప్పుడు నా వ్యక్తిగతమైనటువంటి సమస్యను లైట్ తీసుకుంటూ నేను వెళ్ళాను కాబట్టి నా కెరీర్ నిలబడ్డా ఇన్నేళ్ళ పాటు. లేకపోతే అక్కడే నేను అటు ఇటు కాకుండా అయిపోతాను కదా. పాలిటిక్స్ లో కూడా ఇప్పటిదాకా ఉన్న పాలిటిక్స్ ఒక ఎత్తు, ఇప్పుడు పాలిటిక్స్ మరొక ఎత్తు. ఇప్పటిదాకా ఒక నాయకుడు అంటే ఆ నియోజకవర్గంలో తెస్టేసి కూర్చుంటాడు, ఆడు వాడి కొడుకు వాడి భార్య ఆళ్లే అన్నటువంటి స్టేజ్ నుంచి ఎమ్మెల్యేలకి ట్రాన్స్ఫర్లు, ఎంపీలకి ట్రాన్స్ఫర్లు అన్నటువంటి రూట్ లోకి వచ్చింది. అది ఇక్కడ స్పెషల్. ఒక రకంగా కాపు సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నం ఏమన్నా జనసేన మొదలు పెట్టిందా? ముద్రగడ పద్మనాభం గారి చేరిక దాదాపుగా జనసేనలో ఖరారయ్యింది అనేది ఒక ప్రచారం. ఇది వ్యూహమా, అస్త్రమా? అతను చేరతాడా లేదన్నది తెలియదు, కానీ చేర్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా వ్యూహం. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసినటువంటిది ఏంటంటే, లాస్ట్ ట్రిప్ ఎన్నికలు ప్రారంభమైన తర్వాత, అంటే ఈ దాన్ని ఏమంటారు, ఈ గొడవంతా ప్రారంభమయ్యాక చూసుకుంటే ఎన్నికల్లో ఏళ్ల తరబడి సాగుతున్నటువంటి వ్యవహారం, ఇది కాపు సామాజిక వర్గము దశాబ్దాల ఆకాంక్ష